రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమరి మా ఊరు. అచ్చం కేరళ మాదిరి పచ్చటి చెట్లతో ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మినీ కేరళ అని కూడా అనవచ్చు మా ఊరిని. ఇక మాకున్న గొప్ప సంపద అంటే సింగరేణి బొగ్గు గనులని చెప్పుకోవచ్చు. మా గనుల్లో బొగ్గు తీయకపోతే ఆ రోజు ఎన్నో రాష్ట్రాల్లో చీకట్లు ఉండాల్సిందే. అంత గొప్ప ఖనిజ సంపద మరి. పచ్చని చెట్లతో ప్రకృతి అందాలతో గోదావరికి ఆనుకొని ఉన్న ఊర్లు మావి. ఇక్కడ ఏ పండుగ అయినా కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా అందరం కలిసి కట్టుగా మా పండుగలను జరుపుకుంటాము. ఇక కథలోకి వెళ్తే ఇదే మా పోసవ్వ అంటే మా నానమ్మ. మా అమ్మ నాన్న హైదరాబాద్లో జాబ్ చేస్తుంటారు. నేను చిన్నప్పటి నుంచి పెరిగింది దీని దగ్గరే. దీనికి నేనంటే చాలా ఇష్టం, కానీ ఎప్పుడు తిడుతూ ఉంటుంది చదువుకు తగ్గ పని ఏది చేయను అని. ఇది నేను ఊర్లో ఏక్ నెంబర్ సోంబేరి అని చెప్పుకోవచ్చు. ఏంది పొద్దు పొద్దున లొల్లి పెడుతున్నావు నీ అవ్వ? తిరుగుడే నారా నీ పని లేచి పనికి ఏంది పళ్ళు లేరా పొద్దుటగా పట్టారా పొద్దు పొద్దున లేస్తాను. ఏంది లొల్లి నాకు? ఇక మన గురించి చెప్పుకుంటే ఊర్లో ఏక నెంబర్ సోంబేరి కానీ అని చెప్పుకోవచ్చు. డిగ్రీలు పీజీలు ఎన్ని ఉన్నాయో అన్ని చదివినాం, కానీ ఒక్క నౌకరి కూడా ఏం. ఆఖరికి ఇంటర్ చదివిన పోరగాడు కూడా 10-15 వేలకు బయట జాబులు చేసుకుంటారు. కానీ మనం ఒకరి కింద పని చేసేది ఏందని చెప్పి అటువంటి పనులు అయ్యాం. ఎప్పటికైనా ఒక బిజినెస్ పెట్టాలనేది మన ధ్యేయం. టైసన్ ఏడున్నవరా? ఏ ఇంటి దగ్గర ముసలిదాని మాటలు మామూలుగా ఉంటాయి. పొద్దు పొద్దున టిఫిన్ పెడతాను. నువ్వు అయితే రా ఒకసారి ఇంటికి అయితే రా. నువ్వే బేకారు కాదంటాడు ఇంకో బేకారు గాడు. ఏక బాగు ముఖం నువ్వు రారా ఫస్ట్ రా. సరే రా. అబ్బా ఈయనకి అన్నీ చెప్పాలి. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? కుక్కకున్న విశ్వాసం ఉందా అంటారు. నీకు విశ్వాసం ఉండాలిరా. విశ్వాసం అంటే ఏందో తెలుసా? ఇంటి పక్క వాళ్ళు ఎవరు పిలిచినా కూడా వాళ్ళ ఇంటికి పోవాలి. అక్క అన్న అని వరుసలు కలపాలి. కలిపినాక వాళ్ళు బంగారం ఏడ పెడతారు, పైసలు పెడతారు, అన్నీ చూడాలి. వాసన పట్టుకొచ్చి, అర్థమైందా? వాసన పట్టుకొచ్చి అన్నయ్యకి ఇక్కడ ఉన్నాయిరా అని చెప్పి నన్ను తీసుకోపోవాలి. ఇటు నుంచి ఎత్తావు కదా, రోజుకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తా, ఫ్రీగా ఏమద్దు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. జాబ్ లేకపోతే నా కుక్క కూడా నా మాట నెప్పాలి. ఇన్ఫ్లుయెన్సర్ అన్నా అంటే ప్రాణం ఇస్తాడు. మన టైసన్ తమ్ముడు ఒక్క కడుపులో పుట్టకపోయినా ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు. వీరులో ఏ గొడవైనా మొదట ఉండేది ఈ ఇద్దరు బద్మాషులే. అవునా టైసన్, మొన్నటిదాకా రీల్స్ చేతి కదా పోరి పోరి అని. పోరిని కలిసినావా లేదా? పూరి కాదన్న పోరుల కళ్ళ ఈ అవ్వ దాని ముఖం చుట్టి ఈ వాగులకి సావబుద్ధి అయింది. పోయి ఈ వాగులో మరి చచ్చేవరా? వాకి చెడ్డ పేరు. గీలోకి చచ్చినావంటే మన ఊరికే చెడ్డ పేరు రా బావు. అందుకే దూకుతా పోయి. మన బతుకులు మారితే అంటే వారా టైసన్? ఏం బాధపడకన్నా, ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, మనకు కూడా ఒక రోజు వస్తుంది. కుక్కకు రోజు వస్తాయి టైసన్, కానీ మన బతుకులు కుక్క కంటే అధ్వానం కాదురా. అన్న మన స్టార్ తిరిగేటట్టున్నది, ఒకసారి రీల్ చూడు. ఏదిరా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జంజమ్ లాటరీస్. మన జంజమ్ లాటరీస్లో అయితే కేవలం 300కే మనం 30 ఎకరాల ల్యాండ్ అయితే ఇస్తున్నాం. ఇక్కడ స్క్రీన్ మీద పడే స్కానర్కి అయితే మనకు పేమెంట్ చేయండి, లాటరీ పొందండి. 30 ఎకరాలు 3 కోట్లు విలువ చేసి 30 ఎకరాల ల్యాండ్ మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 300 నాట నిజంగానే వస్తుందా లాటరీ మనకి? వస్తుందన్న. పోయిన సంవత్సరం మన రన్నగానికి వెళ్ళి చాయ్ బాక్స్ పెట్టుకున్నాడు, వానికి 2 కోట్లు వచ్చింది. నమ్మచ్చా? నమ్మచ్చా అన్న? నిజంగా చెప్తాను. నీ మీద ఒట్టు. నువ్వు నా మీద ఒట్టే ఎకరా, నువ్వు ఒట్లేక, కానీ నిజంగా వచ్చిందా? వచ్చిందన్న. ఇప్పుడు 300 కడితే అది 30 ఎకరాలు. 30 ఎకరాలు 30 ఎకరాలు అంటే 3 కోట్లు. ఎన్ని సున్నాలు ఉంటాయిరా? మనం వచ్చినాక లెక్క పెట్టుకుంటాం. నాకు కోటికి 7 సున్నాలని తెలుసు. 3 కోట్లు అంటే 7 మూడుల 21 సున్నాలు ఉంటాయి. జీవితం మొత్తం ఖర్చు పెట్టిన ఆ సున్నాలు తగ్గాయి అన్న. బా నా దగ్గర పైసలు లేవు. ఒక్క 300 కదా. 300 నేను చెడి చేస్తా. ఒక్క నిమిషం నేను ఫోన్ చేస్తా. ఎవరిని చేయాలి? ఈయన దగ్గర మొన్ననే తీసుకున్నా. మా దోస్తుగాలు మస్తు ఇస్తారో తెలుసా? నేను మాట్లాడతాడు ఎట్లా ఇస్తారో తెలుసా? ఈ ఫోన్తో డైరెక్ట్ పైసలు వస్తాయి. హలో, అరే మామ నేను రా ఇన్ఫ్లుయెన్సర్ కానీ. అవును కానీ ఇగో మా భార్య కొంచెం యాక్సిడెంట్ అయిందిరా, పైసలు లేవు,
అన్నీ ఓకే కానీ ఒక 300 తగ్గినాయిరా ప్లీజ్ రా. ఏ లాస్ట్ టైం నీ పైసలు తీసుకొని మిర్చీలు తిన్నాను రా, నువ్వు వద్దలు ఆడకు కానీ ప్లీజ్ రా, ఒక 300 ఉంటే అడ్జస్ట్ చేయవా, పంపిస్తావా? అబ్బా సచిని కడుపులో కొడతారా? సరే పంపు అత్తయ్య ఆగు ఒకటే నిమిషం. 300 కొట్టు, మనం 2 టోకెన్లు కొనుక్కుందాం. ఏ అద్దా అడిగాడు గుద్దలు అంటాడు, ఆగు కొట్టా నా పైసలు కొట్టు, జల్ది కొట్టు. ఒక్క నిమిషం గులుగులు ప్లాన్ చేసిన. 300 30 కాదు 2 సున్నాలా? 2 సున్నా రైట్ కొట్టేసిన. మన నా పెట్టోడే లేడు, మన వీకెటోడే లేడు ఊళ్ళో. 30 ఎకరాలు మనే. మరి నాకు ఒక 2 ఎకరాలు ఇస్తావా అన్న? 30 ఎకరాలు ముందవి రావాలి కదా, వచ్చినాక ముచ్చట. అత్తయ్య అన్న నామే ఒట్టకరా, నాకెందుకు నామే ఒట్టేసినప్పుడు 2 ఎకరాలు చాలు. సరే 30 ఎకరాలు వచ్చినాక 4 ఎకరాలు ఇస్తుంది. ఫస్ట్ అయితే రానే రాదు. అత్తయ్య మనే, మన స్టార్ తిరిగే రోజు వచ్చింది అన్న. మనం కూరగాయలు వచ్చిర్రీ ముస్లింలా. అరే రారా రారు ముంచాం ఈత కొడదాం. దారి 3 కోట్లు ఏమో కానీ ఇలా ముంచి తెంగదంప. మాకు కూడా కావాల్సింది కదా. ముంచుతా ఒక్కొక్క దొరకబట్టి అమ్మ చికెన్ అన్న రాదే. ఊరి మీద తినేటోనికి చికెన్ ఎందుకు రా? ఊరి మీదే ఫంక్షన్లు ఉన్నాయి, అక్కడనే తినరాపు. ఈ అబ్బా నాకు ఇంట్లో విలువ లేదు, ఊళ్ళో విలువ లేదు. ఇలా చికెన్ కి ఇవ్వను నన్ను ఒక నిరుసుడే చూడు. అప్పని అవ్వ అనుది పని ఇలా బయటనే ఉన్నాడుగా, చికెన్ కి సెడి చేద్దాం. అరే డైసన్ అసలు ఈ 30 ఎకరాలు మనకు వస్తాయంట వారా? దిక్కులేని దేవుడే దిక్కు. ఈ దిక్కు లేని వాళ్ళు అంటే మన ఊర్లో 1 నెంబర్ దిక్కు లేని వాళ్ళు మనమే. పొద్దున్న మా బావ ఫోన్లో మేము ఫోన్ చేస్తాను, ఎందుకు చేస్తాను చేద్దామా? ఏ బావరా? బావ నా అమెరికాలో ఉంటాడని చెప్పలే మావా. అవునా, మీ బావ ఏం చెప్తారా? ఆయన ఆడ పెద్ద బిజినెస్ మ్యాన్ అన్న. ఒకసారి ఏ చూద్దాం. బిజినెస్ మ్యాన్ అంటే కోట్లు ఉంటాయి కదా. ఏ గంతానే వేడు ఉంటాయి అన్న, ఏదో అట్లా చిన్న అంతేనా? బాబా మీ బావ గీననా? అవును బ్రో. అరే నువ్వు ఏం చేస్తావో తెలియదురా. నీ బావన్ సైడ్ మొన్ననే లాటరీ తీసుకున్నా, 300 పెట్టినాం. దానికి 30 ఎకరాల భూమి అట. అది ఎంత ఎంత? నీ బావకు 40%, నీకు 10%, మీ బావకు 40%, మా ఇద్దరికి 50%. అవునా అవి అత్తయ్య అంటావారా? అత్తయ్య నా పిండి మంచిగానే కలుపుతానా. చేపలు కాదురా మన 3 కోట్లు. ఏ డీల్ చేసినాం కదా, అయ్యత్తాయి అయ్యేడికి పోతాయి చెప్పు. అంతే అంటవా? అత్తయ్య ఎటు అలా బావన్ సైడ్ చేస్తారంటవారా? సెడి ఎత్తాడు, వానికి ఇస్తానన్నాగా 10%. ఆ 10% కోసం అన్న వాడు సైడ్ చేస్తే అదే మనకు బంగారం. మరి లాటరీ వాళ్ళ బొమ్మది ఫోన్ చేస్తానన్నా. హలో అన్న, నేను మాట్లాడినా, సెట్ అయ్యిండు. వాచర్లా అది టోకెన్ నెంబర్ పంపు, నేను పంపిస్తా. సరే అన్న. సెడి చేసిందాట. జోరు జోరు వాలా నీ 3 కోట్లు వచ్చినాయి చాలా. జోరు జోరు వాలా మనకి ఆపేదే వరు మామా. కానీ కట్టమైసమ్మ కోడి కొయ్యాలన్నా. కట్టమైసమ్మకి ఎందుకు కోడి? ఊళ్ళకచ్చే పైసా అడ్డుపడుతుంది దేవుడు. పోయినసారి రన్నగానికి లాటరీ వెళ్ళింది కదా, వాడు గిట్లనే కోడిని కోసాడు. కానీ మా దగ్గర పైసలు లేవు కాదు టైసన్. అరే గన్నిగానం పైసలు వస్తాయి, అప్పు చేద్దామే, కడదాం మళ్ళా. ఊళ్ళో మనకి కూడా అప్పిస్తాడు రా. జమీందార్ బిడ్డ మైథిలి. కెమెరా పట్టినాడే సీమ దసరసినాడు, ఎవ్వలిది తున్నాడే సీమ దసరసినాడు. చిన్న పని మాట దాకా నాతోనా? నీతోనే. ఏం పని? కొంచెం పైసలు అవసరం పడ్డా. పైసలు గీసాలు ఏం లేవు, పీకులు మీరు ఫస్ట్ నుండి. నేనే మస్తు హోప్స్ పెట్టుకుని ఇక్కడికి వచ్చినా అక్క, నువ్వు ఇట్లా అంటే మాత్రం మంచిగా ఉండదు. అయినా మీకెందుకురా పైసలు? ఊరి మీద పడి తిరిగేటోళ్ళు. అంటే మాకు అవసరాలు ఉన్నాయా ఊరి మీద పడి తిరిగేటోళ్ళకి? అరే పీకులు ఫస్ట్ నుండి మీరు పైసలు గీసాలు ఏం లేవు. నువ్వు గట్లా గట్లనక్క అంటే అక్క, please, 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 please. లేదు లేదు నాడు నువ్వు చెప్తాను కూర్చో. నీకు చెప్తాం కూర్చో. అరే కూర్చున్నాడు ఏం లేదు.
అరే నేను నొర్రియకురి ఫస్ట్ వీక్ నీడికెళ్ళి మీలో ఒక్క 2 లక్షలు కావాలి, ఒక్కటే 2 లక్షలు. నేను మిమ్మల్ని నమ్మరా? 10 రోజులలో 2,50,000 ఇస్తాం, పక్కా ఇస్తాం. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? నేను నమ్మి ఎందుకు ఇవ్వాలి? పక్కా ఇస్తాం అక్క, ఇస్తామని ఏంటి గ్యారెంటీ? అమ్మో నా మీద ఒట్టేయకండి, మిమ్మల్ని నేను చచ్చినానమ్మా. సరే ఇంతగానే అడుగుతారు కదా ఇస్తా, కానీ 10 రోజులలో ఇయ్యలేదనుకో వచ్చి మీ ఇంట్లో చెప్తాం ఈ సంగతి. 10 రోజులు కాదు, 9 రోజు సాయంత్రం మీ ఇంట్లో పువ్వులలో పెట్టి నీ పైసలు పెడతాం. అరే నిజం చెప్పండి ఇస్తారా? అరే 10 రోజులల్లా నీ మీద అమ్మో ఇంతగానే అడుగుతారు కాబట్టి ఇక పంపించినారా? నాదే కదా ఫోన్ పే నెంబర్ నీదే చూడు. సరే అక్క ఇక పోతాను మరి. అరే ఎటు పోతానురా? పైసలు వచ్చినాయి దావతే. దావత్ మీరేనా? నాకు లేదా? ఇదిగో చిర్రంత పని ఉంది, ఇట్లా పోయి అట్లా రెడీ చేస్తాం. తొందర రాని మరి నేను ఇక్కడనే కూర్చొని ఉంటా. అలా 3 కోట్లు అయితే నాకే రావాలి, 30 ఎకరాల పొలం కూడా నాకే రావాలి. రైట్ అత్త అన్నావు కదా మాట చాలు. అరే ఇంద్ర టైసన్ అప్పు చేయించి మరీ దావత్లు ఇప్పిస్తున్నావు, అంత ఓకే కదా? నువ్వైతే కడుపు నిండా తినన్నా, నేను మొత్తం చూసుకుంటా, నువ్వు కానీ నేను ఉన్నా కదా. అక్క తినక గట్టే తిని పైసలు నువ్వే ఇచ్చినవా? 10 రోజులలో ఇవ్వకపోతే చెప్తాం. 10 రోజులు కాదు, 9 రోజు సాయంకాలమే ఇస్తాను. 10,000 ఎక్కువ ఇస్తాం. అరే 2,50,000 ఇస్తా అన్నదా? 2 లక్షలు అన్నీ ఇస్తాను. నువ్వు తినక్క మొదలు తిను. నువ్వు తిను. The next morning. బండి తీసి వెళ్ళిపో. బండి ఎక్కడైనా బండి ఈ రోజు నుంచి మనం రిచ్ తిరిగితే కార్లే తిరగాలి. కార్ దగ్గర కార్ పట్టుకొస్తాంపా మా అల్లా. నమస్తే. నమస్తే కొత్త కారు ఉన్నావా? ఊళ్ళో మొత్తం చెప్పుకుంటా నీదే మస్తుందట కదా కారు. అయితే మాకు కిరాయి కావాలి కారు ఒక 4 రోజులు. మా పనులు మాకుంటే కారు కిరాయి ఎంత చెప్పు మేము ఇస్తాం. రోజుకు 2,000. 2,500. రోజుకు 2,500 ఇస్తాం. మాకైతే ఒక 4 రోజులు కారు కావాలి. కొడతాను మొత్తం కొడతాం. ఫోన్ పే కొంచెం నిన్ననే 1,00,000 కొట్టిన 24 hours కాలే నీ 2,500. ఫోన్ పే కొంచెం నిన్ననే 1,00,000 కొట్టిన 24 hours కాలే నీ 2,500 నీకు కొడతా, సరేనా? అన్న ఈ కాగితాలు ఇచ్చిన మాకు డ్రైవర్ కూడా కావాలన్న, మేము రిచ్ కదా. డ్రైవర్ కూడా బిల్ పే చేస్తాం. ఉన్నది ఎవరన్నా? 1000 రూపాయలు అయితే 1000 కాకపోతే 1,200 ఇస్తాం. వాని కూడా చెడి మాకు ఇదంతా నడవది. డ్రైవర్ కావాలి, కారు కావాలి. పోయి
అమ్మా మనదేనే కారు కారు కొన్నాం గ్లాస్ 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 కారు పోనీ ఎట్లుంది అమ్మ కారు? పైసలు ఎక్కడ కారు కొన్నారు? పైసలు ఎందుకు నీకు? పైసల గురించి ఎందుకు? కారు అయితే మంచిగా ఉందా లేదా? మరి ఇంకేం కార్ల రోజు తిరిగితే కారు మనదే, సరేనా? ఇది కాదు ఇంకా 4 కార్లు కొందాం, సరేనా? టైసన్ మన ఊర్లో ఉన్న గుడి డెవలప్ చేస్తారట, ఫండ్ అడిగిరట. అడిగిర్రు, ఒక 10,000 ఇద్దామా? 10,000 కాదు 50,000 కానీ 10 రోజుల తర్వాతనే ఇద్దాం, ఎందుకంటే ఈ పైసలు వచ్చినాక ఇద్దాం. చెక్కా క్యాషా? మరి అన్ని చెక్కులే. అమ్మా మీవాడు మావాడు కలిసి ఊరి మీద బొత్తి ఆగుతలేడు, తిరుగుడు ఎక్కువ అవుతాను. పోయే కాలం వచ్చింది, ఇంకేడు ఆగుతారు? టైసన్ ఊర్లో ఉన్న సమస్యలు పోయినాయి కదా? పోయినట్టే, దాదాపు అన్ని క్లియర్ చేస్తామన్నా మనం. ఇక మనకు వచ్చే పైసలతో ఊర్లో సమస్యలను క్లియర్ చేద్దాం. ఇంకా తెలిసిన వాళ్ళు పక్క ఊర్లో ఉన్నా సరే క్లియర్ చేద్దాం. ఈ టైంలో పిల్లలు ఎటు వెళ్తారా మీరు? మనోడు పిల్లలే ఓడిన ఫీజు పెట్టలే అని నేను ఇప్పుడు ఫోన్ చేయి. హలో, రాఘవేంద్ర స్కూల్ ప్రిన్సిపాలా? వీళ్ళు మా లైన్ వాళ్ళని తెలియదా, మా బస్ వాళ్ళని తెలియదా, గీలని వెళ్ళి కొడతావు బయటికి ఫీజు కట్టలే అని? ఇగో నేను స్కూల్ దాకా వచ్చేదాకా కూడా ఫోన్ పేలో 1,00,000 రూపాయలు లిమిట్ అయిపోయింది, లేకపోతే ఇప్పుడే కొడుదును. రేపు పొద్దున కల్లా కొడతా, మా పిల్లల్ని ఇంకోసారి ఇంటి ముఖాన్ని పంపకూడదు, సరేనా? అవసరమైతే యూనిఫామ్ కూడా నువ్వే కుట్టి, నేను పైసలు ఇస్తా. ఇగో సారీ చెప్పిండు మీ సారే, అర్థమైందా? రేపటి నుంచి అందరు బడికి పోవాలి. నువ్వు కలెక్టర్ కావాలి, నువ్వు ఐపీఎస్ కావాలి, నువ్వు ఏమైతావు? పోలీస్. ఇంజనీరింగ్ అయితే పోలీస్ అవుతావు, సరేనా? సరేనా? ఇక రా ఇంటికి పోరు అందరు. నువ్వు కూడా ఇంజనీరింగ్ అయిపో. ఇంజనీరింగ్ అంటే ఇంజనీర్ నిలబోతుడు. ఇక తీసుకున్న అప్పు పైసలతో ఎంజాయ్ చేయడం అయితే వీళ్ళు మొదలు పెట్టేసారు. వీళ్ళ ఆనందానికి హద్దులు లేవు, వీళ్ళ బతుకుకు సిగ్గు లేదు. ఇక మొత్తానికి చెప్పాలంటే ఊళ్ళో వీళ్ళకి ఇజ్జతే లేదు. టోకెన్ నెంబర్ 99 రైట్. అది గోడ మీద ఉందో ఫోటో పెట్టి చూడన్నా. ఏం ఫోటో రాది? అది వాంటెడ్ ఆట, ఎంత 50 లక్షలు ఇస్తారట వాళ్ళు దొరకబడితే. ఎవరైతారు? పోలీసు వాళ్ళ? పోలీసు వాళ్ళు. అయినా 50 లక్షలు రివార్డు ఉన్నాడు, మనోళ్ళు ఎందుకు ఉంటాడు? మనోళ్ళ వయసులో కూర్చొని ఏమైనా బీర్ తాగుతాడరా? అయినా 3 కోట్లు వస్తాడు, 50 లక్షలు మనకి చలోపా. ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ అయిపోయినాయి, ఇంకేమైనా ఉన్నాయా టైసన్? అన్న అయిపోయినాయి. మొన్న స్కూల్ పోరాలది కూడా ఫీజు కట్టేసినాం, అన్న అయిపోయినాయి. అన్నీ అయిపోయినట్ట కదా? అన్ని క్లోజ్. ఇక ఈ వచ్చే పైసలతో మనం అవన్నీ తినలేము, ఆ పైసలు ఖర్చు చేసుడు కూడా మనతో కాదు. కానీ ఇంకేమైనా ఉంటే చెప్పు, మొత్తం ఖర్చులు చేద్దాం. ఇక ఊర్లో మన పేరు అంటే వేరే ఉండాలి. నెక్స్ట్ మనం ఎమ్మెల్యేకి పోటీ చేసినాం అనుకో, డైరెక్ట్ మన ఆపోజిషన్ చూసి డిపాజిట్ కూడా రాబోయే అని మననే గెలిపించాలి. ఒక గట్టు ఉండాలి మన కథ. అక్క వాడైతే వడ్డీ పైసలు ఇచ్చిండు అక్క. అసలు ఎప్పుడు ఇస్తాడటరా? అసలు ఇంకో 10 రోజులు ఇస్తాడట. ఏమో పైసలు ఇప్పించడం ఎక్కువ అంటే నువ్వు ఇట్లా చేస్తున్నా. ఏమైందిరా మీ పైసలు అయ్యి? 2 రోజులు నడవ తమ్ముడు, ఇప్పుడే ఇవ్వాలి. నువ్వు ఎంత ఇచ్చినావా? నువ్వు ఇచ్చిందే కొన్ని పైసలు, మళ్ళా దానికి అడ్డి పైసలు ఇచ్చినావా? అరే బక్కోడా, ఎక్కువ వేసావు అనుకో కట్ చేస్తా పీక, అర్థమైందా? కట్ చేస్తా పీక, అర్థమైందా? ఎందుకురా ఓవర్ యాక్షన్? అడిగేటప్పుడు వచ్చిండ్రు. నువ్వు అక్క పోని వాని మాటలు మనకి తెలియదు, మనం పట్టించుకోకు. ఒక 2 రోజులు ఆగక్క, నా ముఖం చూసి 2 రోజులలో నీ పైసలు నీకు పువ్వులలో పెట్టిస్తా నేను. తమ్ముడు ఫస్ట్ ఇదే బక్కోడా, నువ్వు ఆగ్రా, నువ్వు జరుగు తమ్ముడు, నువ్వు ఆగ్రా. నువ్వు ఇట్లా చేస్తా మళ్ళా ఆగు. అరే నువ్వు ఆగురా, ఇంటికి వస్తే మాత్రం ఈ చింతపండు ఎప్పుడు ఇస్తావు చెప్పు? ఒక్క 2 రోజులు ఆగక్క. ఇయ్యకపోతే నువ్వు మా ఇంటికి రా. చక్క మీ ఇంటికి వచ్చి మీ అయ్యవ్వ ముందట మీ ఇంట్లో కూర్చొని అంగడేస్తా మిమ్మల్ని. బక్కోడని 2 రోజులకి అంతే. తమ్ముడు నేను నీ మొహం చూసి ఇచ్చిన ఆడేంది? అరే సప్పుడేకుండా
అరే బక్కోడ నువ్వైతే నాకు గాలు అప్పుడు చెప్తారా తర్వాత కోసి పడేస్తా ముందే చెప్తాన్నా. ఇగో 2 రోజుల నుంచి జాతర ఇచ్చాను పూట 10 రోజుల దగ్గర అక్క 2 రోజులు ఇస్తాం సరేనా? సరే 2 రోజులు టైం ఇస్తానా, ఇయ్యలేదు అనుకో నీ సంగతి బక్కోడ నీ సంగతి చెప్తారా. లక్కీ డ్రా టైం అయిందిరా చూపి లైవ్ పెడతా నడుతా చూడు. అరే వచ్చేసింది కదా హీరో. కమాన్ వెల్కమ్ టు జామ్ జామ్ లాటరీస్. ఇలా కూర్చుడే పైసలు మనే తీస్తాడా తీస్తాడు ఇంకొక 5 నిమిషాలల్లా 3 కోట్లు లేదా 30 ఎకరాల భూమి మన సొంతం అవుతుంది. ఇక వేరే గోవా వెళ్ళిపిద్దాం నైట్ మన టీమ్ తో కలిసి అందరం ఊళ్ళో పట్టుకుపోదామా? రిజిస్ట్రేషన్ ఇలా అయిపోతుందా? ఎంతసేపు లారీ వేసుకొని పోదాం అందరం కలిసి. లారీ వేసుకొని ఫస్ట్ దేవుడు మరి తీయని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జమ్జమ్ లాటరీస్. ఇవాళ వచ్చేసి అయితే మన జమ్జమ్ లాటరీస్ లో మీకు చెప్పినట్టుగా కేవలం 300కే 30 ఎకరాల ల్యాండ్ అయితే ఇవ్వబోతున్నాం. చూడండి లక్కీ డ్రా అయితే ఇవ్వబోతున్నాం. ఒకసారి చూడండి మ్యూజియం ట్రై చేస్తున్నా తీస్తున్నా. మనకైతే ఇక్కడ 99 అయితే వచ్చింది. చూడండి 99 అయితే వచ్చింది. 99 కూపన్ ఎవరిదో వాళ్ళు వచ్చి మన ఆఫీస్ లో విజిట్ కండి మీ అదృష్టాన్ని తీసుకెళ్ళండి. అరే ఇట్లేందిరా? నేను కరెక్ట్ నెంబర్ పంపించిన అన్న. అసలు నువ్వు పంపినావారా? పంపినా అన్న. చూపి నాకు చూపి. టోకన్ నెంబర్ 99. అరే టోకెన్ నెంబర్ 99 టోకెన్ నెంబర్ 66 రా మనది. 99 గా అన్న? ఏందిరా? ఇగో 66 ఇగో టోకెన్ నెంబర్ 66. నేను గిట్లా చూసిన నీకు గట్లే పడి చూడమన్నాడు. ఫోన్ గిట్ల పట్టుకుంటారా? నువ్వు గిట్ల చూసి 99 పంపితే 99 తీసి పడేసిండు. ఇప్పుడు ఎట్లన్నా మరి పైసలు ఎట్లా కడతామన్నా? మైథిలి కాదురా, ఊరు మొత్తం చెప్పినాం రా. ఇప్పుడు ఎట్లా కట్టుడు ఏంది మన బతుకు? పని చేసినాం రా టైసన్గా. నేను మళ్ళా కలుపుతాను. మళ్ళా కలుచుడు కాదు, ఇప్పుడు నా బతికేందిరా? రైట్ అన్న. పైస ఉంటేనే అందరూ ఉంటారు నిజంగా. పైసలు లేదనేసరికి నమ్మిన టైసన్ గారు కూడా వీకెండ్ వచ్చి వీళ్ళకి ఎట్లా చేయాలి? మైథిలి ఫోన్ చేస్తా. మైథిలి కూడా తెలిసినట్టుంది విషయం. అప్ప ఇక్కడ ఉండద్ది కానీ ఇక్కడ నుంచి వీకాలి. ఫోన్ స్విచ్ ఆఫ్. లాటరీ ఏమో అట్లా వీకింది. మైథిలికి రేపు పైసలు ఇవ్వాలి. ఏం చేసినా అర్థమవుతుంది. ఏ దోసుగాడు పైసలు ఇచ్చే దోసుగాడు లేదా? హలో మావ కొంచెం పైసలు అర్జెంట్ ఉంది మావ. అరే అట్లా కాదురా, ఉన్నప్పుడు అందరికి ఇచ్చినా కానీ ఇప్పుడు లేవురా, కష్టకాలంలో ఉన్నారా, కొంచెం చూడరా. అరే అట్లా కాదురా, లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం రా, ఊర్లో ఇచ్చే పోతుంది మావ. అట్లా కాదురా, వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా, అది ఇవ్వకపోతే రేపు వాళ్ళ ఇంటికి మా ఇంటికి వచ్చి కూర్చుంటా అంటాందిరా. ప్లీజ్ మావ కొంచెం చూడవా? నీ కాడ కూడా లేవారా? హలో మావ కొంచెం పైసలు ఉన్నాయమ్మా. నీ అవ్వ వీడు కట్టే చేసాడు. ఎవరిని అడగాలరా పైసలు? హలో మావ ఏమైనా పైసలు ఉన్నాయమ్మా? అర్జెంట్ మావ కొంచెం చూడవారు, ఏమైనా పైసలు ఉంటే కొంచెం ఏమైనా పైసలు ఉంటే అర్జెంట్ రా. సరే సాయంత్రం చెప్తావా? సరే. మరి ఏం చేద్దామన్నా? అనుకున్న పైసలు రాలే. ఇప్పుడు మైథిలికి 2 లక్షలు ఇవ్వాలి. 2 లక్షలు అన్న కాడ 2,50,000 అని చెప్పినాం. కనీసం 2 లక్షలు అన్న లేవురా నా కాడ. ఎంతమందికి ఫోన్ చేసినా ఎవ్వరు రూపాయి లేదు అంటారు. ఏం చేసినా అర్థమవుతలేదు. మరి ఎట్లా అన్నా? ఏం చేద్దాం? టెన్షన్లకు తలకాయలు ఎత్తలేదు. ముందైతే పోయి వైన్స్ లేదన్న బేజ్ అవుతుంది నడురా. లే చలోపా. పైసలు ఎత్తునే బీర్ తాగుదాం పా అన్న. అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే బీరుతో చూసుకో. అరే మన ఇంటి కూడా వీన్ ఫోటోనే కదరా? అరే రైట్ మూత నీకు మట్టి 50 లక్షలు కదా? పోలీస్ ఫోన్. హలో సార్, పోలీస్ స్టేషనా? అదే సార్ దొంగను పట్టిస్తే 50 లక్షలు రివార్డ్ అన్నారు కదా. ఈయనే ఉన్నాడు సార్ మన వైన్స్ దగ్గర. జల్దీ రా, మేము పట్టుకుంటాం. జల్దీ రా సార్. నాకు వస్తారా? మేమే సార్ ఫోన్ చేసిన ఎన్ని రోజులు మానవుడు ఇంకా
తమ్ముడు కొద్దిగా స్టేషన్ నుంచి 50 లక్షలు తీసుకుని ఇక మాకు పోలీసు వారు అందించిన 50 లక్షల రివార్డుతో మైథిలికి ఇవ్వాల్సిన డబ్బులు మరియు ఊర్లో ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చాక నాకు చాలా డబ్బులు అయితే మిగిలాయి. ఇంకా నేను నా ఫ్యూచర్ ప్లాన్ అయిన బిజినెస్ని కొత్తగా ప్లాన్ చేయబోతున్నాను. అండ్ ఎలాంటి బిజినెస్ ప్లాన్ చేయాలో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా ఈ షార్ట్ ఫిల్మ్ కనుక మీకు నచ్చినట్లు అయితే, ఇదే మా మొదటి షార్ట్ ఫిల్మ్ కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఈ షార్ట్ ఫిల్మ్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ షార్ట్ ఫిలిం వల్ల మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదని ఈ షార్ట్ ఫిలిం వల్ల అయితే క్లియర్గా అర్థమైంది. వాడి దురదృష్టమో లేక మా అదృష్టమో కానీ వాడు మా చేయికి చిక్కి మాకైతే 50 లక్షలు తెచ్చిపెట్టాడు. కానీ లాటరీ పోయింది కదా, అదైతే దురదృష్టమే, అత్యాశ అనే అనుకోవచ్చు. సో ఎవరు కూడా అత్యాశకు వెళ్ళకండి, అప్పుల పాలవ్వకండి.